ఓం శాంతి. 23/1/79 అవ్యక్త మురళి. సదా సౌభాగ్యమే సదా సంపన్నత. ఈరోజు బాబా మనకి ఈ మురళిలో భాగ్యం అంటే ఏంటి, సౌభాగ్యం అంటే ఏంటి, బాబా పిల్లలైన మనం ఎంత భాగ్యశాలి ఆత్మలం, సౌభాగ్యశాలి ఆత్మలం, ఈ రెండు విషయాల గురించి బాబా మనకి తెలియజేస్తున్నారు. విశ్వంలో కూడా జీవితం యొక్క శ్రేష్టత రెండు విషయాలపై ఆధారపడి ఉంటుంది. ఒకటి సౌభాగ్యం, రెండు భాగ్యం. సౌభాగ్యశాలి జీవితం చాలా శ్రేష్టమైనది. అయితే బాబా పిల్లలైన మనకి ఎటువంటి సౌభాగ్యం లభించింది, ఎలాంటి సౌభాగ్యశాలి ఆత్మలం మనం అనేది బాబా మనకి చెప్తున్నారు. లౌకికంలో కూడా సౌభాగ్యం లేకపోతే జీవితం వ్యర్థం అనుకుంటారు, నీరసంగా భావిస్తారు. అయితే లౌకిక సౌభాగ్యం అనేది వినాశి. అది ఏ సమయంలో సమాప్తి అయిపోతుందో తెలియదు, ఎంత సమయంలో సమాప్తి అయిపోతుందో తెలియదు. కానీ బాబా ఇచ్చేటువంటి సౌభాగ్యం అవినాశి. ఇది ఎప్పుడు తొలగిపోదు. ఎందుకంటే అవినాశి అమరనాథుడైన బాబాయే మీకు సౌభాగ్యం. బాబా అవినాశి అమరనాథుడు. బాబాకి మరణం అనేది ఉండదు. లౌకికంగా భర్త చనిపోతే సౌభాగ్యం పోయినట్లుగా చెప్తారు. కనుక లౌకిక సౌభాగ్యం అనేది వినాశి. కానీ అలౌకికంగా బాబా మనకిచ్చేటువంటి సౌభాగ్యం అవినాశి. ఎందుకంటే బాబా అవినాశి, అమరుడు. కనుక మన సౌభాగ్యం ఎప్పుడూ అవినాశిగానే ఉంటుంది. సౌభాగ్యవంతుల్ని ప్రపంచంలో కూడా శ్రేష్టంగా భావిస్తారు. సౌభాగ్యవంతులకి సదా భర్త తోడుగా ఉన్న కారణంగా వారు స్వయం సంతుష్టంగా కూడా ఉంటారు. అలాగే ఈ రోజుల్లో ప్రపంచంలో ఏదైనా శ్రేష్ఠ కార్యం చేయాలన్నా కూడా సౌభాగ్యవంతుల చేత చేయిస్తారు. సౌభాగ్యం లేకపోతే ఏ శుభకార్యం కూడా వారి చేత చేయించరు. అలాగే సౌభాగ్యవంతులు అంటే ఎవరు అంటే సదా భర్తతో తోడుగా ఉండేవారిని సౌభాగ్యవంతులు అంటారు. అలాగే అలంకరణకి అధికారిగా ఉన్న ఆత్మని సౌభాగ్యవంతులు అంటారు. చూడండి, సౌభాగ్యం సమాప్తి అయిపోతే, లౌకికంగా భర్త చనిపోతే అలంకరణ కూడా సమాప్తి అయిపోతుంది. సౌభాగ్యానికి గుర్తుగా ఏం చెప్తారంటే తిలకం మరియు గాజులు. ఆ సౌభాగ్యం సమాప్తి అయిపోయినప్పుడు తిలకం చెరిపేస్తారు, గాజులు తీసేస్తారు. మీరెవరు అంటే అవినాశి సౌభాగ్యవంతులు. కనుక అన్ని ఖజానాలుతో సంపన్నంగా అనుభవం చేసుకుంటున్నారు. మీకే లోటు లేదు. అయితే లౌకిక ఆచారాలన్నీ కూడా అవినాశి సౌభాగ్యానికి స్మృతి చిహ్నంగానే నడుస్తూ వచ్చాయి.
అలౌకికంగా అవినాశిగా బాబా ఏవైతే ఆచారాలు తయారు చేశారో వాటికి గుర్తుగానే అక్కడ లౌకికంగా సౌభాగ్యానికి కొన్ని ఆచారాలు తయారయ్యాయి. అయితే మీరందరూ కూడా ఎవరు అంటే సత్యమైన సౌభాగ్యవంతులు, విశ్వంలో శ్రేష్టాత్మలు, పూజ్యాత్మలు. విశ్వంలో సదా సౌభాగ్యవంతులైన మీ జడ చిత్రాల్ని చూసి అమరనాథుడు అంటే మీరెవరు? పతి పరమేశ్వరుడు అమరనాథుడైన బాబాకి సత్యమైన పార్వతులు. మీ పతి పరమేశ్వరుడు, అమరనాథుడు, అవినాశి. కనుక మీ సౌభాగ్యం కూడా అవినాశి, అమరం, సదా ఉంటుంది. కనుక సత్యమైన పార్వతులైన మీరు సదా సౌభాగ్యవంతులు. మిమ్మల్ని చూసి ప్రపంచం వారు కూడా సంతోషపడుతున్నారు. అయితే సౌభాగ్యవంతులు అంటే అలంకారదారులు అని మనం తెలుసుకున్నాం. తిలకం, గాజులు. అయితే అలౌకికంగా సదా సౌభాగ్యవంతులైన మీరు ఏ అలంకారదారులుగా ఉంటారు? స్మృతి అనే తిలకదారులు. బాబా స్మృతి అనేటువంటి తిలకమే మీ సౌభాగ్యం. ఈ తిలకం చెరిపేసుకుంటే మీ సౌభాగ్యం సమాప్తి అయిపోయినట్లే. అలాగే మర్యాద అనే కంకణాలు, బాబా మర్యాదలు. మురళీలో ఏవైతే బాబా శ్రీమతం చెప్తున్నారో ఆ మర్యాదలు అనేటువంటి గాజులు ధరించేవారే సదా సౌభాగ్యశాలి ఆత్మలు. దివ్య గుణాలు అనే నగలతో అలంకరించబడి ఉండే ఆత్మలు మీరు. సదా సౌభాగ్యవంతులు అంటే పతి పరమేశ్వరుడైన బాబా తోడుతో స్మృతి అనే తిలకం, మర్యాదలు అనే గాజులు, దివ్య గుణాలు అనేటువంటి నగలు అలంకరించుకుని ఉండాలి. అలాగే సౌభాగ్యవంతులు అంటే సర్వ ఖజానాలతో సంపన్నంగా ఉండాలి. అన్నింటితో నిండుగా ఉంటారు సౌభాగ్యవంతులు. విశ్వ పరివర్తన అనే శ్రేష్ఠ కార్యానికి, శుభకార్యానికి మీరు నిమిత్తులు. ఎలాగైతే లౌకికంలో ఏ శుభకార్యానికైనా సౌభాగ్యశాలి ఆత్మల్నే ముందు పెడతారో అలాగే అలౌకికంగా సదా సౌభాగ్యవంతులైన మీరు విశ్వసేవ అనేటువంటి శ్రేష్ఠ కార్యానికి, శుభకార్యానికి నిమిత్తులు. ఇలా సంగమయుగంలో బాబా ఇచ్చేటువంటి సౌభాగ్యం అవినాశి సౌభాగ్యం. అలాగే ఈ బేహద్ సౌభాగ్యం యొక్క ఆచారాలే హద్దులో సౌభాగ్యంలో కూడా నడుస్తూ వచ్చాయి. బేహద్ సౌభాగ్యవంతులైన మీరు పాటించేటువంటి ఆచారాలు హద్దులో స్థూలంగా సౌభాగ్యంలో కూడా వచ్చాయి. ఎలాగా? ఇక్కడ మీరు సూక్ష్మంగా స్మృతి అనే తిలకం పెట్టుకుంటున్నారు. అక్కడ వారు స్థూలంగా సౌభాగ్యవంతులకి బొట్టు చూపిస్తారు. అలాగే ఇక్కడ మీరు బాబా మర్యాదలు అనేటువంటి గాజులు వేసుకుంటున్నారు. అందుకే అక్కడ సౌభాగ్యవంతులకి గాజులు చూపిస్తారు. దివ్య గుణాలు అనేటువంటి నగలు అలంకరించుకుంటున్నారు. అందుకే అక్కడ వారు స్థూల నగలు అలంకరించుకుంటారు. ఇలా ఇక్కడ సూక్ష్మంగా మీరు బేహద్దుగా పాటించేటువంటి ఆచారాలే లౌకికంగా స్థూల ఆచారాలుగా తయారయ్యాయి. ఇలా మీరెవరు అంటే ఆత్మ పరమాత్మ యొక్క కంబైన్డ్ రూపం మీరు. దంపతులు ఒంటరిగా ఉండకూడదు ఎప్పుడు కూడా. మీరు
పతి పరమేశ్వరుడైన బాబా తోడుతో ఆత్మలైన మీరు కంబైన్డ్ రూపంలో ఉండాలి. ఒంటరిగా భావిస్తే వియోగి జీవితం అయిపోతుంది మీది. మీరెవరు? సౌభాగ్యశాలి ఆత్మలు కనుక సదా బాబాతో కలిసి ఉండాలి. ఇదే యోగి జీవితం. ఈ సౌభాగ్యమే మనకి ఈ బ్రాహ్మణ జీవితానికి ఆధారం. లౌకికంలో భర్త చనిపోతే ఎలాగైతే సౌభాగ్యం పోయినట్లుగా భావిస్తారు, అలాగే ఇక్కడ కూడా అమరనాథుడు పతి పరమేశ్వరుడైన బాబా తోడును మనం వదిలేస్తే, బాబాని మర్చిపోయి ఒంటరిగా అయిపోతే మనం కూడా సౌభాగ్యం పోగొట్టుకున్నట్లే. ద్వాపరయుగం నుంచి మీరు అవినాశి తోడిచ్చే బాబాను మర్చిపోయారు, అమర్నాథుడైన బాబాను వదిలేశారు కనుక సౌభాగ్యాన్ని పోగొట్టుకున్నారు. బాబా స్మృతి అనే తిలకం చెరిపేసుకున్నారు. దివ్య గుణాలు అనే నగలు తీసేశారు. ఖజానాల నుండి వంచితమైపోయారు. ఎప్పుడైతే సదా సౌభాగ్యశాలిగా ఉండే మీరు ఇవన్నీ తీసేశారో ఎలా అయిపోయారు? బికారులుగా అయిపోయారు, వియోగిగా అయిపోయారు. అసలు మీరు ఎలా ఉండేవారు? సదా సౌభాగ్యశాలులుగా, సర్వ ఖజానాలతో సంపన్నంగా, సంతోషంగా ఉండేవారు. ఇప్పుడు బికారులుగా, వియోగిగా అయిపోయారు. ఇప్పుడు మరలా అమరనాథుడైన బాబా వచ్చి చాలా కాలం నుండి తప్పుపోయిన పార్వతులైన మీకు స్మృతి అనే తిలకం దిద్ది సౌభాగ్యవంతులుగా తయారు చేశారు. మన సౌభాగ్యాన్ని మర్చిపోయి తిలకం చెరిపేసుకుని వియోగిగా అయిపోయినటువంటి మనల్ని అమరనాథుడైన బాబా మీరు సత్యమైన పార్వతులు అని స్మృతి ఇప్పించి ఆ తిలకం దిద్ది ఇప్పుడు మనల్ని సౌభాగ్యవంతులుగా తయారు చేస్తున్నారు. అంటే చాలా కాలం అయింది మనం బాబాని విడిపోయి. చాలా కాలం తర్వాత బాబాతో అందమైన కలయిక జరిగింది. చూడండి, చాలా కాలం తర్వాత విడిపోయినటువంటి స్నేహితులైన, ప్రియులైన, దంపతులైన ఎంత ఆనందాన్ని అనుభవం చేసుకుంటారు. మరి చాలా కాలం నుండి విడిపోయినటువంటి బాబా మరలా మనకు దొరికారు అంటే ఒక్క సెకను కూడా ఈ కలయిక నుంచి మనం వంచితం కాకూడదు. ఇలా తోడు నిలుపుకోవాలి మనం. పార్వతులైన బాబా మనల్ని అలంకరిస్తున్నారు. ఈరోజు ఆ అలంకరణ చూస్తున్నారంట బాబా. నా పార్వతులు ఎంత అందంగా అలంకరించుకున్నారు అని. అందరూ పార్వతులే, కానీ నెంబర్ వారి. మాలైతే అందరు వేసుకుంటున్నారు. బాబా అందరికీ ఒకే రకమైనటువంటి మాలను ఇస్తున్నారు. అందరినీ ఒకే విధంగా అలంకరిస్తున్నారు. కానీ కొంతమంది 9 లక్షల హారం వేసుకుంటున్నారు, కొంతమంది సాధారణ ముత్యాల హారం వేసుకుంటున్నారు. ఎక్కడ 9 లక్షల హారం, ఎక్కడ సాధారణ ముత్యాల హారం? అంటే కొంతమంది 9 లక్షల ఆత్మల్లోకి వచ్చేటువంటి పురుషార్థం చేసి ముందుకెళ్తున్నారు. కొంతమంది సాధారణ ఆత్మలుగా ఉండిపోతున్నారు. అలాగే బాబా గుణాల మాల, అమరనాథుని మహిమ మాల, ఇది కూడా అందరి మెడలో ఉంది. దీంట్లో కూడా తేడా ఉంది. బాబా గుణాలను, మహిమను కేవలం పాడుతున్నారా, లేక అలా తయారవుతున్నారా? కొంతమంది పార్వతులు అమరనాథుని మహిమ, బాబా గుణాలనేటువంటి మాలను తమ మెడలో వేసుకుని ఆ గుణాలను పాడటమే కాకుండా అలా తయారవుతున్నారు. కొంతమంది కేవలం యోగంలో కూర్చున్నప్పుడు
లేక ఇతరాత్మలకి జ్ఞానం చెప్పేటప్పుడు బాబా మహిమ అనేటువంటి పాటలు పాడుతున్నారంతే. ఇలా అలంకరణలో పిల్లల్లో చాలా తేడా ఉంది. అలాగే కొంతమంది మర్యాదలు అనేటువంటి గాజులు వేసుకుంటున్నారు. కొంతమంది కేవలం గాజులతో మర్యాదలతో అలంకరించుకుంటున్నారు. కొంతమంది మర్యాద పురుషోత్తములుగా అవుతున్నారు. బాబా చెప్పే ప్రతి మర్యాదని పాటిస్తున్నారు. కొంతమంది వజ్ర సమానంగా, కొంతమంది బంగారం సమానంగా, కొంతమంది వెండి సమానంగా ఇలా ఉన్నారు పిల్లలు. అమరనాథుడైన బాబా పిల్లల్ని అలంకరిస్తుంటే అందరినీ ఒకే విధంగా అలంకరిస్తున్నప్పటికీ పిల్లలు ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా అలంకరించుకుని కొంతమంది వజ్రంలా అవుతున్నారు, కొంతమంది బంగారంలా అవుతున్నారు, కొంతమంది వెండిలా అవుతున్నారు. అంటే నెంబర్ వారీయే కదా. ఇది బాబా చూశారు. ఇలా ఈరోజు బాబా మన సౌభాగ్యం యొక్క విషయం గురించి చూశారు. పిల్లలు ఎంతవరకు సదా సౌభాగ్యశాలులుగా ఉంటున్నారు. అమరనాథుడు పతి పరమేశ్వరుడైన బాబాను ఎంత తోడు పెట్టుకుంటున్నారు. స్మృతి అనే తిలకాన్ని మంచిగా ఉంచుకుంటున్నారా? మర్యాద అనేటువంటి గాజులు ధరిస్తున్నారా? దివ్య గుణాలు అనేటువంటి నగలు పెట్టుకుంటున్నారా లేదా? ఇలా బాబాతో కలిసి ఉంటున్నారా? ఒంటరిగా ఉంటున్నారా? అలాగే ఈ అలంకరణలో ఏ నెంబర్లో పిల్లలు అలంకరించుకుంటున్నారు? ఇవన్నీ బాబా సౌభాగ్యశాలి ఆత్మలలో చూశారంట, వారి స్థితి ఎలా ఉంది అనేది. అలాగే బాబా మనకి సౌభాగ్యంతో పాటు భాగ్యాన్ని కూడా ఇస్తున్నారు. లౌకికంగా సౌభాగ్యవంతులుగా అంటే భర్త తోడుగా ఉన్నప్పటికీ భాగ్యం అంటే అన్ని రకాలుగా కూడా అదృష్టవంతులుగా ఉన్నప్పుడు ఇంకా చాలా విశేషాత్మలుగా ఉంటారు. మంచి భర్త దొరికినా కూడా శారీరక ఆరోగ్యం, మానసిక సంతోషం, స్థూలధనం ఈ అదృష్టం లేదనుకోండి, ఎంతో కొంత భాగ్యం యొక్క లోటుగా భావిస్తారు. రెండూ ఉండాలి. లౌకికంగా కూడా సౌభాగ్యం ఉండాలి, భాగ్యం ఉండాలి. రెండు ఉన్నప్పుడు అదృష్టవంతులు. అలాగే ఇక్కడ బాబా మనల్ని మొదట అవినాశి సౌభాగ్యవంతులుగా చేస్తున్నారు. రెండవది భాగ్యాన్ని ఇస్తున్నారు. ఈ భాగ్యం గురించి కూడా బాబా చెప్తున్నారు. లౌకికంగా భాగ్యం అంటే ఏం చెప్తారు? శారీరక ఆరోగ్యం, మానసిక సంతోషం, ధనం యొక్క సమృద్ధి, సంబంధీకుల ద్వారా సంతుష్టత, సంపర్కంలో సదా సఫలతామూర్తి. ఈ 5 విషయాలు ఉంటే మనం భాగ్యవంతులం. శరీరం ఆరోగ్యంగా ఉండాలి, మనసు సంతోషంగా ఉండాలి, ధనం నిండుగా ఉండాలి, సంబంధీకులందరి ద్వారా మనం సంతుష్టంగా ఉండాలి, సంపర్కంలో అంటే మన స్నేహంలో ఉండేటువంటి ప్రతి ఆత్మల ద్వారా కూడా మనం సఫలత పొందాలి. ఇవి బాబా చూశారు. అయితే లౌకికంగా కోరుకుంటున్నటువంటి వీటిని బాబా అలౌకికంగా మనకి ఇస్తున్నారు. ఎలా ఇస్తున్నారు అది బాబా ఈ మురళిలో చెప్తున్నారు. మొదట కోరుకునేది ఏంటి? అందరు భాగ్యంలో శారీరక ఆరోగ్యం. ఇక్కడ బాబా మనకి సదా ఆరోగ్యాన్ని ఇస్తున్నారు. అంటే మన శరీరానికి ఏ అనారోగ్యాలు లేవా? ఉన్నాయి. ప్రకృతి యొక్క మార్పుల వలన, వాతావరణం యొక్క మార్పుల వలన మనకి కూడా శరీరానికి చిన్న చిన్న అనారోగ్యాలు వస్తాయి. కానీ
బాబా ఇచ్చేటువంటి ఆరోగ్యం ఎలా ఇస్తున్నారు అంటే స్వస్థితిలో ఉండటం వలన తనువు యొక్క కర్మభోగం కర్మయోగం ద్వారా శూలం నుండి ముళ్ళులాగా అయిపోతుంది. బాబా పిల్లలకి అనారోగ్యాలు వస్తాయి, రాకుండా ఉండవు. ఎందుకంటే ఆ అనారోగ్యాలు అనేవి పూర్వజన్మల కర్మల ఖాతా అయి ఉండొచ్చు, లేదా వర్తమానంలో వాతావరణ పరిస్థితులు అనుసరించి కొన్ని చిన్న చిన్న అనారోగ్యాలు రావచ్చు. ఇది కామన్, సాధారణ విషయం. రావు అని కాదు, బాబా పిల్లలకి వస్తాయి. కానీ నేను ఈ శరీరాన్ని కాదు, ఆత్మను అని ఎప్పుడైతే మీ స్వస్థితిలో మీరు ఉంటారో, ఆత్మస్థితిని శక్తిశాలిగా చేసుకుంటారో, అప్పుడు ఈ శరీరానికి ఏదైనా కర్మభోగం వచ్చినా కూడా శూలంలాగా వచ్చేది ముళ్ళులాగా అయిపోతుంది. ఎలాగా? కర్మయోగం ద్వారా, బాబా స్మృతి ద్వారా ఈ శరీరం నాది కాదు, బాబాది. బాబా సేవ కోసం తాకట్టుగా ఇచ్చారు. ఇది బాబా రథం, బాబా నడిపించుకుంటారు, నేను కేవలం నిమిత్తం. ఇలా ఎప్పుడైతే మీ స్వస్థితిలో మీరు ఉంటారో అప్పుడు శూలంలాగా వచ్చేటువంటి రోగం ముళ్ళులాగా అయిపోతుంది. కర్మభోగాన్ని అనంతమైన డ్రామాలో ఒక ఆటగా భావించాలి. ఇదొక ఆట. అప్పుడు తనువు యొక్క రోగం కూడా యోగంలోకి పరివర్తన అయిపోతుంది. అప్పుడు శరీరం అనారోగ్యంగా ఉంది, నాకు ఈ రోగం ఉంది, ఆ రోగం ఉందని మనకు కనిపించకూడదు. ఆట ఆడుకుంటున్నాం, మాయ వచ్చింది, ఆ అనారోగ్య రూపంలో మాయ వచ్చింది. బాబాని జ్ఞాపకం చేసుకోండి. బాబా స్మృతిలో బాబాని వైద్యనాథుడిగా అనుభవం చేసుకుంటూ స్థూలమైన మందు కూడా వేసుకోండి. అప్పుడు 4 రోజుల్లో మనకి తగ్గిపోతుంది. అప్పుడు మీరు సదా ఆరోగ్యంగా ఉంటారు. భాగ్యశాలి ఆత్మలు అనారోగ్యాన్ని కూడా అనారోగ్యంగా భావించరు. భాగ్యశాలి ఆత్మల గుర్తులు ఏంటంటే స్వస్థితిలో ఉంటారు కాబట్టి వారికి అనారోగ్యం అని అనిపించదు. అనేక జన్మల భారం తేలికైపోతుంది, కర్మల ఖాతా పూర్తయిపోతుంది అని భావిస్తే సదా ఆరోగ్యంగా ఉంటారు. శరీరానికి అనారోగ్యం వచ్చినప్పుడు భయపడకండి, ఇదొక ఆట. బాబా నాకు ఈ అనారోగ్యాన్ని ముళ్ళులాగా చేస్తారు, నా కర్మల ఖాతా పూర్తయిపోతుంది, ఏదో జన్మలో చేసినటువంటి పాపభారం తేలికైపోతుంది, తొలగిపోతుంది. ఇలా అనుకున్నప్పుడు మీరు సదా ఆరోగ్యంగా ఉండగలుగుతారు. ఆ అనారోగ్యం కూడా మీకు అనారోగ్యంగా అనిపించదు. యోగం చేసుకుంటూ ఉంటే బాబా యొక్క శక్తిశాలి కిరణాలతో, వైద్యనాథుని యొక్క కిరణాలతో అది ముళ్ళులాగా అయిపోయి ఆట ఆడుతుంటే ఎంత సంతోషంగా ఉంటుందో మనం అంత సంతోషంగా కర్మభోగాన్ని పూర్తి చేసుకోగలుగుతాం. అయితే లౌకికంగా ఉన్నప్పుడు మనకు అదే అనారోగ్యం వచ్చిందనుకోండి, మనం చాలా భయపడిపోతాం. అలాగే మనకి లౌకికంగా అనారోగ్యం శూలంలాగా వస్తుంది. ఎందుకంటే అక్కడ బాబా స్మృతి లేదు, మనకి బాబా తెలియదు కాబట్టి, బాబాను గురించి జ్ఞాపకం చెయ్యం కాబట్టి శూలంలాగా వస్తుంది. దాన్ని తట్టుకోలేము, దానికి ఎంతో డబ్బు ఖర్చు అవుతుంది, ఎన్నో రకాలుగా మనకు అది కష్టాన్ని కలిగిస్తుంది. కానీ అలౌకికంగా బాబా పిల్లలైన తర్వాత శారీరక ఆరోగ్య విషయంలో బాబా మనకిచ్చే భాగ్యం ఏంటంటే శూలాన్ని ముళ్ళుగా చేస్తారు. ఇది గ్యారెంటీ. ఇది శారీరక ఆరోగ్యం యొక్క భాగ్యం. ఇక రెండవది మానసిక సంతోషం. ఈ మానసిక సంతోషం అనేది ఎలా దొరుకుతుందంటే మనసుని మన్మనాభావ అనేటువంటి మంత్రంలో స్థితులు చేయాలి.
మనసులో నాకు ఒక్క శివబాబా తప్ప మరెవ్వరు లేరు. ఇలా బాబాతోనే సర్వ సంబంధాల అనుభూతి, సర్వప్రాప్తుల యొక్క అనుభూతి చేసుకుంటూ ఉంటే మీ మనసు ఎప్పుడు సంతోషంగా ఉంటుంది. అలాగే మూడవది ధనం యొక్క భాగ్యం. ధనం యొక్క భాగ్యం ఎలా ఇస్తున్నారు బాబా మనకి? అన్ని ధనాల కంటే ఉన్నతమైన జ్ఞానధనాన్ని బాబా మనకి ఇస్తున్నారు. లౌకికంగా అదృష్టం అంటే ధనంతో నిండుగా ఉండటం. అయితే బాబా అలౌకికంగా ధనం యొక్క భాగ్యాన్ని ఎలా అందిస్తున్నారు అంటే జ్ఞానధనాన్ని మనకి ఇస్తున్నారు. ఈ జ్ఞానధనం ఉన్న చోట ప్రకృతి దాసి అయిపోతుంది. మనకి ఏ వస్తువు కావాలన్నా లభించేది ప్రకృతి ద్వారానే. ఎక్కడ జ్ఞానం ఉంటుందో ఈ ధనం ఉన్న చోట ప్రకృతి ద్వారా లభించేటువంటి సర్వ సాధనాలు కూడా మనకి సమకూరుతాయి. ఏది లోటు ఉండదు. జ్ఞానధనం పెంచుకునే కొలది స్థూలధనం లోటు ఉండదు మనకి. ఇలా సదా లభిస్తుంది మనకి. అక్కడ స్థూలధనం అనేది మనం కష్టపడి సంపాదిస్తే లభిస్తుంది. కానీ ఇక్కడ జ్ఞానధనాన్ని ఎప్పుడైతే మనం పెంచుకుంటూ ఉంటామో, సదా పెంచుకుంటూ ఉంటామో, సదా స్థూలధనానికి కూడా లోటు ఉండదు మనకి. ఏ సమయంలో ఏది అవసరమో బాబా మనకి అన్నీ ఇస్తూ ఉంటారు. ఇలా బాబా మనకి భాగ్యం రూపంలో శారీరక ఆరోగ్యాన్ని ఇస్తున్నారు, మానసిక సంతోషాన్ని ఇస్తున్నారు, స్థూల ధనాల్ని కూడా ఇస్తున్నారు. అలాగే సంబంధం. లౌకికంలో అన్ని సంబంధాలు మంచిగా ఉండటమే భాగ్యంగా భావిస్తారు. ఎన్నో సంబంధాలు ఉంటాయి లౌకికంలో. తల్లి, తండ్రి, భార్య, భర్త, పిల్లలు, బంధువులు అందరూ మంచిగా ఉండాలని కోరుకుంటారు. ఏ ఒక్కరు స్వార్థంతో ఉన్నా అది లోటుగా అనుభవం చేసుకుంటారు. అయితే ఇక్కడ మనకి బాబా లౌకికంగా ఆ భాగ్యం అనేది కోట్లలో కొద్ది మందికే దొరుకుతుంది. అన్ని సంబంధాలు ప్రేమతో ఉండే సంబంధాలు దొరకాలంటే లౌకికంలో అది చాలా కష్టం. కానీ బాబా ద్వారా దొరుకుతాయి మనకి. అలౌకికంగా సర్వ సంబంధాల ప్రేమను బాబా మనకి ఇస్తున్నారు. ఆ ప్రేమనిచ్చేటువంటి పరమాత్మ మీ వారిగా అయిపోయారు కనుక మీకు సంబంధాలలో ఏ లోటు ఉండదు. ఈ సంబంధాలు కూడా ఎలా ఇస్తున్నారు బాబా మనకి? ఎప్పుడు కావాలంటే, ఏ సంబంధం కావాలంటే ఆ సంబంధం యొక్క రసాన్ని సదా నిలుపుకుంటున్నారు బాబా. లౌకికంలో మనకి అన్ని సంబంధాల ద్వారా ప్రేమ దొరుకుతున్నా ఆ ప్రేమ సదా ఉంటుందని గ్యారంటీ లేదు. చెప్తారు కదా, డబ్బు ఉంటే ప్రేమిస్తారు, డబ్బు లేకపోతే వదిలేస్తారు అని. అలా కొంతమంది డబ్బుని చూసి ప్రేమిస్తారు, కొంతమంది శరీరాన్ని చూసి ప్రేమిస్తారు, కొంతమంది రకరకాలైనటువంటి స్వార్థంతో కూడినటువంటి విషయాల ఆధారంగా ప్రేమిస్తారు. అవి దొరికినంతసేపు సంబంధం నిలుపుకుంటారు, లేకపోతే వదిలేస్తారు, మోసం చేస్తారు, దుఃఖం ఇస్తారు. కానీ అలౌకికంగా బాబా మనకిచ్చేటువంటి భాగ్యం ఎంత గొప్పది అంటే సంబంధాల రూపంలో తన సర్వ సంబంధాల ప్రేమని మనకు అనుభవం చేయిస్తారు. ఏ సమయంలో మనం ఎక్కడ పిలిచినా, ఏ సంబంధంతో పిలిచినా ఆ సంబంధంతో మనకి ఆ రసాన్ని అనుభవం చేయిస్తారు. ఎప్పుడు మోసం చేయరు. ఇలా ప్రీతి యొక్క రీతి నిలుపుకుంటారు బాబా. అమర సంబంధం. బాబా యొక్క సంబంధం ఏంటంటే ఇది ఎప్పుడు కూడా తొలగిపోదు, అమరంగా ఉంటుంది, అవినాశిగా ఉంటుంది. అలాగే మరొక విషయం ఏం కోరుకుంటారు భాగ్యం అంటే? సంపర్కం. సంబంధం అంటే
లౌకికంగా మనకి స్థూలమైన సంబంధాలు కొన్ని ఉంటాయి. అవి సంపర్కం అంటే స్నేహంతో కూడింది. మన చుట్టుపక్కల వారు, మనతో ఉండేటువంటి స్నేహితులు, సాంగత్యంకి సంబంధించింది ఇది. ఈ సంపర్కం కూడా మంచిగా ఉండాలని కోరుకుంటారు. లౌకికంగా చూడండి, మనం ఏదైనా ఇల్లు కొనుక్కున్నా, ఎక్కడికైనా అద్దెకు వెళ్తున్న ఇంటికి పక్క వాళ్ళు బాగున్నారా, అందరూ మంచిగా ఉన్నారా అని చూసుకుంటాం మనం. ఎందుకంటే ఆ సంపర్కం ఆధారంగా కూడా మనకి సంతోషం ఉంటుంది. మనం ఎంత మంచిగా ఉన్నా పక్క వాళ్ళు గొడవలతో ఉన్నప్పుడు మనం కూడా శాంతిగా ఉండలేం. అందుకు లౌకికంగా సంపర్కాన్ని కూడా మంచిగా ఉండాలని కోరుకుంటారు. సాంగత్యం కూడా మంచిగా ఉండాలి అని కోరుకుంటారు. అయితే ఈ సంగమయుగి జీవితంలో సంబంధాలు బాబాతో దొరుకుతున్నాయి. అలాగే ఈ సంపర్కం అంటే ఈ మంచి స్నేహం మనకి బాబా పిల్లలైనటువంటి పవిత్ర హంసలతో దొరుకుతుంది. సంబంధాల రూపంలో బాబా ప్రేమ దొరుకుతుంది. సంపర్కం రూపంలో, తోడు రూపంలో బాబా పిల్లలైనటువంటి పవిత్ర హంసలతో మనకి సాంగత్యం ఏర్పడుతుంది. బాబా పరివారం యొక్క సంపర్కం బాబా సంపర్కం ఆధారంగానే దొరుకుతుంది మనకి. బాబా లభించిన తర్వాతే బాబా పరివారం దొరుకుతారు. బాబా సాంగత్యంలోకి రానంతసేపు ఈ గొప్ప సంపర్కం కూడా మనకి దొరకదు. అయితే ఇది హంసలు కొంగల సంపర్కం కాదు, కానీ బ్రాహ్మణాత్మల సంపర్కం. లౌకికంగా అయితే హంసలు కొంగలు ఇద్దరు కలిసి ఉండాల్సి వస్తుంది. మీరు పవిత్ర హంసలుగా ఉన్నప్పటికీ కొంతమంది ఆత్మలు మీ పరివారంలో జ్ఞానం తెలుసుకోకపోతే వారు కొంగల వంటి గుణాలతో ఉన్నప్పటికీ మీరు కలిసి ఉండాల్సి వస్తుంది. కానీ బాబా ఇంట్లో బాబా పిల్లల ద్వారా దొరికేటువంటి సంపర్కం ఎలాంటిది అంటే బాబా యొక్క సంపర్కంతో సమానంగా ఉంటుంది ఇది. అలాగని లౌకిక కొంగలతో అంటే అటువంటి లక్షణాలు ఉన్నటువంటి ఆత్మలతో బాబా ఎలా కలిసి ఉండాలి అని చెప్తున్నారంటే సేవార్థం సంబంధం పెట్టుకోవాలి. వారిని వదిలేయమని చెప్పరు బాబా. లౌకికంలో మీ కుటుంబంలో అందరూ జ్ఞానంలో ఉన్న అదృష్టం మంచిదే. కానీ జ్ఞానంలో లేనప్పటికీ కూడా మీరు హంసల వలె పవిత్ర జీవితాన్ని గడుపుతున్నా వారు కొంగల వంటి లక్షణాలతో కొన్ని అవగుణాలతో ఉన్నా మీరు వారితో కలిసి ఉండాల్సిందే. కానీ ఎలాంటి సంబంధం పెట్టుకోవాలి? మనం వారికి కూడా బాబా సేవ చేయాలి అనేటువంటి సేవార్థం సంబంధం పెట్టుకోవాలి. లౌకికాత్మలనే దృష్టితో చూడకూడదు. వీరు బాబాని తెలుసుకోలేదు అనే దృష్టితో కూడా చూడకూడదు. సేవా సంపర్కంలో ఉండటం వలన విశ్వ కళ్యాణి అనే భావన, విశ్వ పరివర్తన అనేటువంటి కామన మీకుంటుంది. ఈ ఆత్మల్ని కూడా బాబాకి దగ్గర చేయాలి, ఈ ఆత్మలకి కూడా కళ్యాణం జరగాలి అని ఎప్పుడైతే మీరు శుభ భావనతో వాళ్ళతో సంబంధం పెట్టుకుంటూ కుటుంబంలో ఉంటూ వారి సాంగత్యంలో ఉంటూ ముందుకెళ్తారో అప్పుడు వారికి కూడా కళ్యాణం జరుగుతుంది. దుఃఖం యొక్క అలరాదు మీకు. అప్పుడు వీరి జ్ఞానంలోకి రాలేదు, మారట్లేదు అనే బాధ మీకు అనిపించదు. వీరికి సేవ చేయటం కోసం బాబా ఈ కుటుంబంలో ఉంచారు. వీరు ఎప్పటికైనా పరివర్తన అవుతారు. వీరు కూడా బ్రహ్మ బాబా యొక్క పిల్లలే. తప్పనిసరిగా తర్వాత బాబా గురించి తెలుసుకుంటారు. ఇలాంటి శుభ సంకల్పాలతో మీరున్నప్పుడు అలాంటి సంపర్కం కూడా మీకు దుఃఖాన్ని ఇవ్వదు. లేదా మేము హంసలం వీరు కొంగలు అనే దృష్టితో మీరు చూశారనుకోండి, ఆ సంపర్కం వల్ల మీకు దుఃఖం అనుభవం అవుతుంది. ఎవరైనా మనల్ని నిందించినా కానీ వాళ్ళని మిత్రులుగా అనుభవం చేసుకోవాలి. మనం గుణగానం చేసినా మిత్రులుగా అనుభవం చేసుకోవాలి. సదా సోదరులు అనే దృష్టి, దయావృత్తి పెట్టుకోవాలి. అప్పుడు మన సంపర్కం శ్రేష్టంగా ఉంటుంది. అయితే బాబా పరివారం యొక్క సంపర్కం చాలా గొప్పది.
అయితే ఎప్పుడు మనం ఈ బ్రాహ్మణాత్మల సంపర్కంలోనే ఉండలేం. క్లాస్కి వచ్చినప్పుడు లేదైనా బట్టీలు జరిగినప్పుడు మనందరం కలిసి ఉంటాం. మరలా లౌకిక ఇంటికి వెళ్ళినప్పుడు రకరకాల ఆత్మలు ఉంటారు అక్కడ. కొంతమంది మనల్ని నిందించవచ్చు, కొంతమంది మనల్ని గుణగానం చేయొచ్చు. అయినా కానీ మనం వాళ్ళ పట్ల కూడా సోదరాత్మలనే భావం పెట్టుకోవాలి. అలౌకికంగా ఎలాగైతే బాబా పిల్లలు అందరూ కలిసి ఉంటూ ఒకరికొకరు సోదర దృష్టితో మనం ప్రేమని పంచుకుంటామో, అలాగే లౌకికంగా ఎవరు ఎలా ఉన్నప్పటికీ వారి పట్ల కూడా సోదరులు అనే దృష్టి, దయావృత్తి పెట్టుకోవాలి. అప్పుడు ఆ లౌకిక సంపర్కం కూడా శ్రేష్టంగా తయారైపోతుంది. విశ్వ కళ్యాణ భావన, శుభ భావన ఇవన్నీ పెట్టుకున్నప్పుడు ఆ సంపర్కం కూడా మనకు నష్టం చేయదు, దుఃఖం ఇవ్వదు. ఇలాంటి పరివర్తన అనేటువంటి శ్రేష్ఠ భాగ్యం భాగ్య విధాత ద్వారా మనకు లభించింది. ఇలా బాబా మనకు అన్ని రకాలుగా కూడా భాగ్యం ఇచ్చారు. శారీరక ఆరోగ్య రూపంలో భాగ్యం ఇచ్చారు, మానసిక సంతోషం అనేటువంటి భాగ్యాన్ని ఇచ్చారు, స్థూల ధనం యొక్క లోటు లేనటువంటి భాగ్యాన్ని ఇచ్చారు, అలాగే సంబంధాలలో భాగ్యాన్ని ఇచ్చారు, సంపర్కంలో కూడా భాగ్యం ఇచ్చారు. ఈ భాగ్యాన్ని గుర్తుపెట్టుకొని సదా సంతోషంగా ఉండాలి. ఇలా భాగ్యం, సౌభాగ్యం ఈ రెండు విషయాలు మీ జీవితంలో ఉంటే అసలు అప్రాప్తి అనేది మీకు ఏదీ లేదు. అయితే మీరు ఇంకా ఎంత భాగ్యశాలి ఆత్మలంటే, బాబా యొక్క విశేషమైన పని ఏంటంటే సదా పిల్లల యొక్క మాల జపిస్తూ ఉంటారు బాబా. ఏ మాల? మన విశేషతలు అనేటువంటి మాలను బాబా జపిస్తూ ఉంటారు. భక్తిలో బాబా మాల ఆత్మలు జపిస్తారు. 108 మాల, 16,000 మాల తిప్పుతూ ఉంటారు కదా భక్తులు. కానీ ఇక్కడ విశేషత ఏంటంటే, మీరు ఎంత భాగ్యశాలి ఆత్మలంటే స్వయం పరమాత్మ పిల్లలనేటువంటి మీ యొక్క విశేషతలు అనేటువంటి మాలను జపిస్తున్నారు. మరి మీరెంత భాగ్యశాలి ఆత్మలు. ఇంతకంటే భాగ్యం ఇంకెవరికి కూడా దొరకదు. కనుక మీ భాగ్యాన్ని, సౌభాగ్యాన్ని సదా స్మృతిలో ఉంచుకుంటూ సంతోషంగా ఉండండి అని చెప్తున్నారు బాబా. ఇలా బాబా ఈరోజు మనకి బాబా ఇచ్చేటువంటి సదా సౌభాగ్యం, సదా భాగ్యం అంటే ఏంటి చెప్పారు. సౌభాగ్యం అంటే బాబా మనల్ని అవినాశి సౌభాగ్యవంతులుగా తయారు చేస్తున్నారు. ఎందుకంటే మన పతి పరమేశ్వరుడు, అమరనాథుడు. మన సౌభాగ్యం ఎప్పుడు చెరిగిపోదు. స్మృతి అనే తిలకం పెడుతున్నారు, మర్యాదలు అనేటువంటి గాజులు వేస్తున్నారు, దివ్య గుణాలు అనేటువంటి నగలు అలంకరింపచేస్తున్నారు. ఇలా బాబా మనల్ని సదా సౌభాగ్యవంతులుగా తయారు చేస్తున్నారు. అలాగే లౌకికంలో ఎలాగైతే సౌభాగ్యవంతుల చేత శ్రేష్ఠ కార్యం చేయిస్తారో, అలాగే అవినాశి సౌభాగ్యవంతుల చేత విశ్వ పరివర్తన అనేటువంటి శుభకార్యాన్ని చేయిస్తున్నారు. ఇది బాబా మనకిచ్చేటువంటి సదాకాలిక సౌభాగ్యం. ఈ అలౌకిక ఆచారాలే, బేహద్ ఆచారాలే లౌకికంగా అక్కడ సౌభాగ్యవంతులకి కూడా తయారైపోయాయి. అలాగే ఇక రెండవది భాగ్యం. ఈ భాగ్యంలో బాబా మనకిచ్చేటువంటి సదాకాలిక మొట్టమొదటి భాగ్యం ఏంటంటే శారీరక ఆరోగ్యం. స్వస్థితిని శక్తివంతంగా చేస్తున్నారు బాబా. దానితో పాటు శరీరానికి ఏదైనా అనారోగ్యం వచ్చినా శూలాన్ని ముళ్ళుగా చేస్తున్నారు. అందుకని ఈ శారీరక ఆరోగ్యాన్ని ఆటగా భావించి మనం ఈ కర్మల ఖాతాను పూర్తి చేసుకోగలుగుతున్నాం.
అలాగే మనసులో బాబా యొక్క స్మృతి ద్వారా మానసిక సంతోషం అనే భాగ్యాన్ని పొందగలుగుతున్నాం. అలాగే స్థూలధనం యొక్క భాగ్యం. బాబా మనకి ఎప్పుడైతే జ్ఞానధనం ఇచ్చారో ఈ జ్ఞానధనం ద్వారా ప్రకృతి దాసి అయ్యి స్థూలమైన సాధనాలన్నీ కూడా మనకు సమకూరుస్తుంది. స్థూలధనంలో కూడా బాబా ఏ లోటు లేకుండా ఏ సమయంలో ఏ సాధనం కావాలో అన్నీ కూడా బాబా మనకి సమకూరుస్తున్నారు. అలాగే సంబంధాల రూపంలో తన సర్వ సంబంధాల ప్రేమను మనకు అందించి ఏ సమయంలో ఎక్కడ ఏ రూపంలో ప్రేమ కావాలంటే ఆ ప్రేమను మనకు అందిస్తున్నారు. అలాగే సంపర్కంలో తన సంపర్కంతో పాటు తన పిల్లలైనటువంటి బ్రాహ్మణాత్మల సంపర్కాన్ని మనకు అందించారు బాబా. ఈ సంపర్కంలో ఉండటం ద్వారా మనకి సంతోషాన్ని అనుభవం చేయిస్తున్నారు. అంతేకాకుండా లౌకిక కొంగలతో ఉన్నప్పటికీ అంటే ఆత్మల సంపర్కంలో ఉన్నప్పటికీ దయాదృష్టితో శుభభావనతో ఉన్నప్పుడు ఆత్మల యొక్క సంపర్కం కూడా పరివర్తన అయిపోతుంది. దుఃఖం అనుభవం కాదు మనకి. ఆత్మల్ని కూడా సోదర దృష్టితో చూడాలి. ఇలా లౌకిక సంపర్కాన్ని కూడా పరివర్తన చేసుకునే భాగ్యాన్ని బాబా మనకి ఇస్తున్నారు. ఇలా భాగ్యం సౌభాగ్యం ఈ రెండు విషయాల ఆధారంగా మనం ప్రపంచంలో అదృష్టవంతులుగా పూజ్యాత్మలుగా మహిమయోగ్యులుగా అవుతున్నాం. ఇంకా చాలా విశేషమైన భాగ్యం లాస్ట్ పాయింట్ ఏం చెప్తున్నారంటే బాబా భక్తి మార్గంలో మీరు మాల తిప్పారు, కానీ ఇప్పుడు స్వయం భగవంతుడు భాగ్యశాలి పిల్లలైన మీ యొక్క విశేషతలు అనేటువంటి మాలను జపిస్తున్నారు. ఇంతకంటే విశేషమైనటువంటి భాగ్యం ఎవరికీ ఉండదు. కనుక సదా సౌభాగ్యవంతులుగా సదా భాగ్యశాలి ఆత్మలుగా అనుభవం చేసుకుంటూ ఈ జీవితంలో మనం సదా సంతోషంగా ఉండాలి. ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే నమస్తే. ఓం శాంతి.